హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఉగాది ఫెస్టివల్ రోజు వీడియో ఉంది. ఇది ఆ రోజు మేము ఏమేమి చేసుకుంటామో, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తున్నాను. ప్రతి పండుగ ఇలాగే చేసుకుంటాము. ఫస్ట్ పరవన్నం వండుతున్నాను, పక్కన నెయ్యి చేస్తున్నాను. పాల మీద వచ్చిన మీగడ కలెక్ట్ చేసి ఇలా డైరెక్ట్ హీట్ చేసి తిప్పుకుంటా ఉంటాను. నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తాను. ఇలాగా పక్కనేమో పరవన్నం ఉడుకుతుంది. ఇలా అన్ని వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. దేవుడికి ముందు 3 ఇస్తరాకులు పెట్టి వండినవన్నీ అందులో ఒక్కొక్కటి పెట్టి అలా పూజ చేసుకుంటాం మేము ఎవ్రీ పండగ. ఉగాదనే కాదు, దసరా, సంక్రాంతి, శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం, ఆ తెల్లారి శనివారం వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాము. సేమ్ ఇదే టైపు ఇలానే వండుకుంటూ ఒక సైడ్ పరవన్నం ఉడుకుతూ ఉంది. ఈ లోపల ఈ రెండు చేసుకుంటూ ఇంకా కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను. కాకరకాయ కారం ప్రిపేర్ చేయడానికి అలా కాకరకాయ కారం, చారు, ఉట్టిపప్పు, బూరెలు, గారెలు, వైట్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఒకెళ్ళి అన్నం వేసి పాలల్లో ఉడికిస్తున్నాను. మూత పెట్టలేదండి, మూత పెడితే ఊరికే పొంగిపోతూ ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను. అట్లా ఉడికినాక దగ్గర పడినాక తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటాను. యువతలు ఏంటంటే పూర్ణాలకి పచ్చిశనగపప్పు ఉడికించుకుంటున్నాను. నెయ్యి ప్రిపేర్ చేయడం అయిపోయింది. పచ్చిశనగపప్పు పెట్టాను, అది 3 విజిల్స్ రావాలి. ఇంకా అలాగే పక్కన పరవన్నం ఉడుకుతూ ఉంది. పరవన్నంలోకి పక్కన బెల్లం చాకు పెట్టి తురుముతున్నాను. అది తురుముకుంటూ కలుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఇదేనండి నెయ్యి లాస్ట్గా ఇంత అయింది. అది ఒక 10 డేస్ది మీగడ. ఇంకా దగ్గర పడినాక బెల్లం యాడ్ చేశాను పరవన్నంలో. ఎందుకంటే పరవన్నంలో కొంచెం పెసరపప్పు కూడా కలిపానండి, అందుకే కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్లు ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కువైందని గ్యాస్ స్టవ్ ఆపాను, మళ్ళీ పెట్టాను. అవి ఫ్రై అయినాక పరవన్నంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయినాక కాకరకాయ ఫ్రై కోసం కారం చేయడానికి కళాయి పెట్టి బాగా హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా హీట్ అవ్వాలి. ఇది మందం కళాయి కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బాగా హీట్ అయినాక ఆయిల్ కూడా హీట్ అయినాక డైరెక్ట్ ఇంకా కాకరకాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తాను. ఇట్లా సన్నగా చెక్కు తీసి కట్ చేసుకున్నాను గుడ్ రౌండ్గా. ఇలా యాడ్ చేసినాక వాటిని బాగా వేయించాలి, బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి. ఆ తర్వాత పక్కనేమో పచ్చిశనగపప్పు విజిల్స్ 3 రావాలి. ఈ లోపల పక్కన కాకరకాయలో కొంచెం లైట్గా ఉప్పు, పసుపు యాడ్ చేశాను, ఎందుకంటే ముక్కలకు కొంచెం ఉప్పు పడుతుందని. ఇలా ఫ్రై చేసుకున్నాక విజిల్స్ వచ్చాయి చూడండి. పక్కన లోపల పచ్చిశనగపప్పు అనేది ఉడుకుతూ ఉంది. ఉడికినట్టే ఇంకా తీసేసి ఇలా గిన్నెలోకి షేర్ చేసుకున్నాను. బజ్జీల గిన్నెలోకి వేసుకున్నాక మళ్ళీ అదే కుక్కర్లో ఉట్టిపప్పు వండుకుంటున్నాను. ఈ లోపల పక్కన కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపాను కాకరకాయ ఫ్రైలో. అలా అయినాక ఇవి కూడా ఫ్రై అయినాక ఇంకా ఎల్లిపాయ కారం యాడ్ చేసుకోవాలి అందులోకి. ఎల్లిపాయ కారం అంటే ఏం లేదండి, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ మిక్సీ పట్టేసి ఆ పొడి అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆలుగడ్డ కూర కోసం ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటున్నాను. ఒక గిన్నెలో వాటర్ పోసి ఆలు ముక్కలు వేసి లోపల ఇటు ఉట్టిపప్పు ఉడుకుతూ ఉంది. అది గ్యాస్ మీద పెట్టేసుకున్నాక ఆలుగడ్డలు బాయిలింగ్ అవుతున్నాయి. ఈ లోపల రసం కోసం ఆనియను, టమాటా, వెజిటేబుల్స్ నా దగ్గర ఆనపకాయ, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయని ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను పక్కన. ఈ పప్పు విజిల్స్ వచ్చినాక 3 విజిల్స్ దాకా తీసేసి ఇంకా చారు అనేది ప్రిపేర్ చేసుకోవాలి.
చారులో ఉట్టిపప్పులోకి పసుపు ఉప్పు యాడ్ చేశాను. ఇదొక పప్పు రెడీ అయిపోయింది. అన్నీ యాడ్ చేశాక కలుపుకొని పక్కన పెట్టుకోవడమే. ఇంకా పక్కన పెట్టేసుకొని ఈ లోపల గారెల పిండి వేసానండి. అది నలుగుంది బాగా. వాటర్ పోయకూడదు ఇందులో, వాటర్ పోయకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది పూర్ణాల కోసం అదనేది. ఇదేమో చారులోకి, బెల్లం పూర్ణాల్లోకి, ఉగాది పచ్చళ్ళలోకి అండి. ఇది గారెల పిండి అనేది ఎత్తేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా రసం ప్రిపేర్ చేస్తున్నాను. పక్కన ఆలుగడ్డలు ఉడికినాయో లేదో చూసుకొని పక్కన రసం అనేది ప్రిపేరింగ్ చేసుకుంటూ ఉన్నాను. వెజిటేబుల్ రసం కోసం గిన్నె పెట్టుకొని హీట్ అయినాక అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనపకాయ, కొంతమంది సొరకాయ కూడా అంటారండి దీన్ని. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే ఆ ముక్కలు అనేవి కొంచెం మగ్గుతాయి. ఉడికినాక మళ్ళీ ఒకసారి తీసి చూసుకుంటున్నాను. అందులోకి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం కారం యాడ్ చేశాను మళ్ళీ. ఎందుకంటే ఒక్క పచ్చిమిర్చితో రసం అనేది కొంచెం ఘాటు రాదని కొంచెం కారం యాడ్ చేసి చింతపండు రసం పోసేసాను. ఇలా పోసుకున్నాక మూత పెట్టుకొని మరిగించుకోవడమే. ఈ లోపల అవతల సైడు ఆలుగడ్డ ముక్కలు బాయిల్ అయిపోయినాయి. ఇంకా అవి పొట్టు తీసేసుకొని వాటికి ఆనియన్ అవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. పక్కన ఆలుగడ్డ కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఆలు కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే కొంచెం వేస్తే ముక్కలు తొందరగా పీల్చేసుకుంటుంది, అది డ్రైగా కానొస్తుంది. అందువల్ల కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయినాక నేనైతే అలా చేయబెట్టి చూస్తాను ఆయిల్ హీట్ అయిందో లేదా అని. ఇంకా తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవడం. మేమైతే తాలింపు గింజలు అంటాము వాటిని. అన్నీ కలిపి ఇలా జీలకర్ర, ఆవాలన్నీ మిక్స్ అయినాక ఆనియన్ యాడ్ చేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి ఫ్రై అయినాక అందులో ఆలు కూడా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఎల్లిపాయ కారం అనేది వేస్తే ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఇదేమో గారెలకి, పూర్ణాలకి రెడీ చేసుకోవడానికి కళాయి పెట్టి అందులో నూనె పోసాను. ఇలా ఆయిల్ వేసుకొని పక్కన చారు అనేది మరుగుతుంది. రసము చారు అంటారు కొంతమంది, రసం అంటారు. ఇంకా పక్కన గారెల పిండిలో కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా గారెలు అనేవి వేసుకున్నాక వాటి ఇటు ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకున్నాక ముందు గారెలే వేపుకోవాలండి. ఎందుకంటే పూర్ణాలు ఒక్కోసారి పిండి బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం లోపల ఉన్న పిండి అనేది ఆయిల్లో యాడ్ అయ్యి మాడిపోద్ది. అందువల్ల ముందు గారెలు వేసుకొని తర్వాత పూర్ణాలు ప్రిపేర్ చేసుకుంటాను నేను. ఇలా గారెలు అటు ఇటు ఫ్రై అయినాక తీసి పెట్టుకొని ఇలా పక్కన ఒక ప్లేట్లో వేసాను చూసారా, అలా కాలితే సరిపోతుంది. కలర్ అనేది అట్లా వస్తే చాలు. మళ్ళీ ఇంకొన్ని వేస్తున్నాను. ఇవన్నీ ఇస్తరాకుల్లో పట్టడానికి దేవుడి ముందు. మామూలుగా మేము వేరే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కలిపి వేరే చేస్తాము. ఇవి దేవుడి దగ్గరికి, అందుకే ఉట్టి గారెలని వేస్తున్నాను ఇలాగా.
అదే ఆయిల్లో పూర్ణాలు వేస్తున్నాను. దోశ పిండిలో ఆ పచ్చిపప్పు ఉడకబెట్టింది మిక్సీ చేసి అందులో బెల్లము, ఇలాచి ఒకటి దంచేసుకొని అది ఉండలు చేసుకొని పెట్టుకొని ఆ లడ్డూలాగా చేసుకున్నది ఈ పిండిలో ముంచి వేసుకోవడమే. ఇది పూర్ణాలు అంటే ఇలా అన్నీ ఒకసారిగా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. అన్నీ అలా ఫ్రై వేసుకుంటూ ఉండాలి. పక్కన రసంలోకి కొంచెం సాంబార్ పౌడర్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి ఆపేసాను. ఇంక ఈ రెండు ప్రిపేర్ చేస్తే అయిపోయిద్ది. లాస్ట్లో ఇంకా ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేయాలి. ఈ గారెలు అనేది ఫ్రై అవుతుంది.
ప్రిపేరింగ్ కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సరు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.